హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే ఇప్పుడు ఏపీలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలిచారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. కానీ ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరం హ్యాపీగానే ఉన్నామనేది చెప్పొచ్చు. అయితే వీళ్ళందరి పోస్టులు అన్నిటికంటే ప్రజెంట్ మంచు లక్ష్మి పెట్టిన ఒక స్టోరీ ప్రజెంట్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. తన మాటలు ఎట్లా అంటే ఒక సింహం గురించి మాట్లాడుతుందేమో, లేదా ఒక వారియర్ గురించి మాట్లాడుతుందేమో అన్నట్టుగా తన మాటలు ఉండే. అయితే తను చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఇటు సినిమా రంగంలో అటు ఫేము అలాగే ఇటు మనీ రెండు ఉన్నప్పటికీ ఆయనకి ఫేమ్ అవసరం లేదు, మనీ అవసరం లేదు. ఒక్క సినిమా చేస్తే ఫేమ్ అలాగే మనీ రెండూ వస్తాయి ఆయనకి. ఆల్ ఓవర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళారు. 15 సంవత్సరాలుగా పోటీ చేస్తూనే ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ పడినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖచ్చితంగా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచారు. అయితే పాలిటిక్స్లలో మంచి చేసినప్పటికీ చెడుగానే చూపిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కుట్రలకు సంబంధించి వీటన్నింటికి సంబంధించి ఆయన ఏం చేయబోతున్నారు, ఫ్యూచర్కి సంబంధించి ఆయన ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు ఏంటనేది చూడడానికి నేను కూడా మీ అందరితో పాటు ఆసక్తికరంగా వేచి చూస్తున్నానని చెప్పడం, అండ్ అలాగే సింహంతో పోల్చడంతో ప్రతి ఒక్కరికి కూడా అటు మంచు లక్ష్మి పైన సాఫ్ట్ కార్నర్ అనేది ఏర్పడిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ డిజ్నీ హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతున్న యక్షిని మూవీకి సంబంధించి అందులో లీడ్ రోల్కి ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్న తిను ఇప్పుడు సోషల్ మీడియా పరంగా యాక్టివ్గానే ఉంటారు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరూ కూడా తన పైన పాజిటివ్ కామెంట్ వచ్చింది. సో మీరేమనుకుంటున్నారు? ఎంత మంచి చేసినప్పటికీ నిజంగానే చెడే జరుగుతుంది, చెడుగానే పోర్ట్రేట్ చేస్తారు అని చెప్పిన తన మాటలు ప్రజెంట్ ప్రతి ఒక్కరు అరే ఇది నిజమే కదా, నువ్వు ఆఖరికి మంచి చేసినా కూడా పాలిటిక్స్లో ఖచ్చితంగా నిన్ను చెడుగా చూపించడానికే చూస్తారు. అలాగే ఎలాంటి పనులు చేయాలి ఏంటి వీటన్నిటికీ సంబంధించి మనం ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉండిపోతుంది. ఇలా తను ప్రతి ఒక్క మాట అంటే పవన్ కళ్యాణ్కి ఫేవర్గానే మాట్లాడింది. ఆయనకి ఫేమ్ అవసరం లేదు, మనీ అవసరం లేదు అంటున్న మాటలు కరెక్టే అనిపించాయి ప్రతి ఒక్కరికి. సో మీరేమనుకుంటున్నారు? తను పెట్టిన ఈ స్టోరీకి సంబంధించి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.